గతంలో అమీర్ ఖాన్తో దంగల్ వంటి మాస్టర్ పీస్ను అందించిన బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారీ భారతీయ ఇతిహాసం రామాయణంపై సినిమా రూపొందిస్తున్నారు. ఈ ఎపిక్ డ్రామా అప్డేట్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. బాలీవుడ్లోనే కాదు, ఇండియాలోనే గొప్ప దృశ్య కావ్యంగా తీయాలని సంకల్పించుకున్న దర్శకుడు నితిన్ తివారీ దానికి తగ్గట్టే భారీ ఏర్పాట్లతో వచ్చే నెల ప్రాజెక్ట్ని అధికారికంగా ప్రకటించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి కన్ఫామ్ అయిన కాస్టింగ్లో ఉండగా, రావణుడిగా యష్ ఒప్పుకున్నాడనే టాక్ నార్త్ మీడియాలో బలంగా వినిపిస్తోంది. బెంగళూరు వర్గాలు మాత్రం ధృవీకరించడం లేదు. ఇదిలా ఉండగా వచ్చే నెల ఏప్రిల్ 17న రామాయణంని లాంచ్ చేసేందుకు రంగం సిద్ధమైనట్టుగా తెలిసింది. కొన్ని కీలక వివరాలు చూద్దాం. రామాయణం మొత్తం 3 భాగాల్లో తీస్తారు. ఫస్ట్ పార్ట్లో అయోధ్య పరిచయం, రాముడి ఎంట్రీ, సీత స్వయంవరం, వనవాసంతో మొదలుపెట్టి అడవిలో ఒంటరిగా ఉన్న సీతను రావణుడు అపహరించేదాకా ఉంటుందట. అంటే హనుమంతుడి ప్రవేశం రామాయణం 2లో చూడాలి. ఎంత డీటెయిల్గా చూపించినా సినిమాటిక్ ఫ్లేవర్ మిస్ కాకుండా విజువల్ ఎఫెక్ట్స్తో ఇప్పటి తరం గొప్పగా అనుభూతి చెందేలా స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని సమాచారం. సన్నీ డియోల్, రకుల్ ప్రీత్ సింగ్ లాంటి స్టార్ యాక్టర్లను తీసుకోవటానికి కారణం ఇదే. బడ్జెట్ మాత్రం బయటకు చెప్పడం లేదు. విడుదల ఇంకో ఏడాది అంటే 2025 కంటే ముందు ఉండే ఛాన్స్ లేదు. మొత్తం సిరీస్ వచ్చే నాటికి కనీసం 4 ఏళ్లు పట్టొచ్చని అంటున్నారు. రామాలయ ప్రారంభోత్సవం జరిగిన వేళ ఇంతకన్నా గొప్ప సందర్భం ఈ సినిమాకు రాదని నిర్మాతల భావన. ఓపెనింగ్కి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని పిలిచే ఆలోచన జరుగుతుంది. కానీ ఎన్నికల సమయంలో ప్రధాని డేట్ దొరకటం అంత సులభం కాదు. కానీ రాముడికి సంబంధించిన సినిమా కాబట్టి నో అనకపోవచ్చు. యానిమల్లో వైల్డ్ యాంగిల్ బయటికి తీసిన రణబీర్ కపూర్ ఈసారి రఘురాముడిగా సౌమ్యత్వం ఎలా చూపిస్తారో మరి. ప్రభాస్, ఓం రౌత్ కాంబినేషన్లో రామాయణం ఆధారంగా ఆదిపురుష్ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అసలైన రామాయణం తీయకుండా కల్పిత సన్నివేశాలు ఎక్కువ కలిపారని ఆ సినిమా యూనిట్పై విమర్శలు వచ్చాయి. అయితే నితీష్ తివారీ బృందం అలాంటి తప్పులు జరగకుండా స్క్రిప్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుందట. నితీష్ తివారీ అండ్ కో ఈ నెలలో ముంబైలో షూటింగ్ ప్రారంభిస్తారట.